గతంలో కూడా చారిత్రాత్మకమైనటువంటి వరంగల్ రాజరికపు కాలం నుంచి కూడా ఈ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈనాటికి మళ్ళీ తెలంగాణ మీ అందరి ఆచరణతో ఏర్పడ్డ ప్రజాపాలనలో ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఇప్పటికే ఉత్తర దక్షిణ భారతదేశాన్ని కలిపే రైల్వే జంక్షన్స్ ఉన్నాయి. మళ్ళీ రాబోయే కాలంలో ఈ ప్రాంతంలో ఎయిర్పోర్ట్ రాబోతా ఉంది. వైద్య రంగంలో మరి కాకతీయ మెడికల్ కాలేజ్తో పాటుగా ఎంజీఎం లాంటి అనేక ప్రభుత్వ పెద్ద ఆసుపత్రులు ఉన్నాయి. దాంతో పాటుగా కాకతీయ యూనివర్సిటీ, నెట్, ఇటువంటి అనేక విద్యా సంస్థలు ఉన్నాయి. అదేవిధంగా ఆరోగ్యానికి సంబంధించినటువంటి అంశంతో పాటుగా విద్యతో సంబంధించిన అంశంతో పాటుగా మరి టెంపుల్ టూరిజం సంబంధించి సమ్మక్క సారక్క కావచ్చు, రామప్ప కాలనీ కావచ్చు, రామప్ప కావచ్చు, భద్రకాళి కావచ్చు, 1000 స్తంభాల గుడి కావచ్చు, కాకతీయుల కోట కావచ్చు, ఈ విధంగా టెంపుల్ టూరిజానికి సంబంధించిన అంశాలు ఉన్నాయి. వరంగల్, హన్మకొండ, కాంచీపేట చుట్టుపక్కల అన్ని ప్రాంతాలైతే ఉంది. జగదల్పూర్ హైవే, జగిత్యాల్, కరీంనగర్, వరంగల్ కు సంబంధించిన NH 563 ములుగు ద్వారా అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ సంబంధించినటువంటి హైవే, హైదరాబాద్ సంబంధించి సూర్యాపేట ద్వారా లేదా ఖమ్మం, విజయవాడకు సంబంధించి ఈ విధంగా ఈ ప్రాంతానికి కనెక్టివిటీ పెరిగే విధంగా హైవేల నిర్మాణం జరుగుతూ ఉంది. ఇన్ని కార్యక్రమాలు జరిగే సందర్భంలో ఇటువంటి ప్రాపర్టీస్ ఇక్కడ ఇల్లు కనుక్కోవాలనుకునే వాళ్ళకు, ఇల్లు కట్టుకునేటువంటి వాళ్ళకు అనేక రకాలుగా ఉపయోగపడే ఈ యొక్క ప్రాపర్టీస్ తప్పకుండా ఈ ప్రాంత ప్రజలకు ఒక సౌకర్యవంతంగా ఉండేటువంటి అవకాశంగా ఈ సందర్భంగా భావిస్తున్నాను. తప్పకుండా నేను పెద్దలు క్రెడైట్ సంబంధించిన ప్రతినిధులు కోరినట్టుగా గతంలో కూడా ఈ యొక్క ప్రాపర్టీకి సంబంధించిన క్రెడైట్ షోరూమ్ ఎగ్జిబిషన్లలో కానీ లేదా ఈ యొక్క బిల్డర్స్ తోటి కొంత సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది. తప్పకుండా పెద్దలు అన్నవాళ్ళతో కోరినట్టుగా తెలంగాణలో బిల్డర్స్ అంతా స్వేచ్ఛగా కన్జ్యూమర్కు అవకాశం ఉండే విధంగా ప్రభుత్వ పరంగా ఇబ్బందులు లేకుండా మీ కార్యక్రమాలు విస్తరించుకునే విధంగా అన్ని రకాల నిర్ణయాలు తీసుకోబడతాయని సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. కొంత వాస్తవంగా ఎన్నికలు వచ్చినప్పుడు, ప్రభుత్వాలు మారినప్పుడు లేదా దేశవ్యాప్తంగా కూడా రియల్ ఎస్టేట్ అనేది కొంత తగ్గినమాట వాస్తవం. కానీ అది మళ్ళీ రెట్టింపు ఉత్సాహంతో రెట్టింపుగా ఆ యొక్క పంప్యాక్ అయిపోయి మళ్ళీ దానికి సంబంధించిన క్రెడిట్ పెరిగే విధంగా రాబోతా ఉంది. దాని అవకాశాన్ని వినియోగించే విధంగా ప్రణాళికలు చేసుకోమని సందర్భంగా కోరుతా ఉన్నాం. తప్పకుండా నేను హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిని, హైదరాబాద్ సంబంధించి రియల్ ఎస్టేట్ పరంగా ఉండే సమస్యల పట్ల, మున్సిపల్ పట్ల, ఇతరత్ర HMDA తరఫున, వాటర్ వర్క్స్ తరఫున ఇలా అన్ని రకాలకు సంబంధించి కొంత అవగాహన కలిగినటువంటి విధంగా తప్పకుండా మీ అంశాన్ని నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోవడము, రాష్ట్ర స్థాయిలో ఇటువంటి మేజర్ కార్పొరేషన్లలో ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ ద్వారా పెరుగుతున్నటువంటి నగరంలో ఒక ప్రణాళిక ప్రకారంగా పెరగాలని ఇలా ఇంటర్ రింగ్ రోడ్ లో ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీల్ని సమీప మున్సిపాలిటీల్లో కలిపినాం. అదేవిధంగా ORR ఔటర్ రింగ్ రోడ్డు కూడా, RRR రిజర్వ్ రింగ్ రోడ్డు కూడా నిర్మాణ కార్యక్రమం జరుగుతోంది. అదేవిధంగా ఇక్కడ అన్ని రకాల కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొన్ననే మరి వరంగల్, హన్మకొండకు సంబంధించి ప్రయాణ సౌకర్యాలు కన్వీనియంట్ గా ఉండాలని EV బస్సులను కూడా 112 బస్సుల్ని ఈ ప్రాంతంలో వరంగల్ నుంచి ఇంట్రడ్యూస్ చేసినాం. రైల్వే పరంగా కావచ్చు, రోడ్వేస్ ప్రకారంగా కావచ్చు, రేపు పొద్దున ఎయిర్పోర్ట్ కావచ్చు, అన్ని రకాలుగా అభివృద్ధి చేసే విధంగా కార్యక్రమాలు జరుగుతున్న నేషనల్ హైవేస్ సహా. అదేవిధంగా ఇక్కడ ఉండబడేటువంటి రైల్వే స్టేషన్ అభివృద్ధి కావచ్చు, కాజీపేట బస్ స్టాండ్ కానీ, హన్మకొండ బస్ స్టాండ్ కానీ, వరంగల్ బస్ స్టాండ్ కానీ ఒక ఈ యొక్క ప్రాంతానికి అందంగా ఉండే విధంగా వాటిని కూడా తయారు చేసే కార్యక్రమం తీసుకుంటామనేటువంటి మాట ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. తప్పకుండా మరి ఇక్కడ ఉన్నటువంటి అన్ని రకాల రియల్ ఎస్టేట్ యొక్క రంగానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున అన్ని రకాల సహకారం ఉంటుంది. ఈ ప్రాంతం చరిత్ర కలిగిన ప్రాంతం. ఇంతకుముందు చెప్పినట్టుగా టూరిజం కావచ్చు, విద్య కావచ్చు, వైద్యం కావచ్చు, రోడ్డు ప్రకారంగా రవాణా సౌకర్యం కావచ్చు, రైలు
వస్తూ ఉన్నప్పుడు ఈ ప్రాంతం హైదరాబాద్ ఏం తీసుకునే విధంగా అభివృద్ధి కావాలని, ఆ అభివృద్ధిలో నేను కూడా కొంచెం స్వార్థంగా ఈ అభివృద్ధి ఏకదృష్టి వైపు కూడా అక్కడ దాకా పోవాలి. ఎందుకంటే 2 మండలాలు కలుపుకుంటే మీ హనుమకొండలు కలుపుకున్నారు. మళ్ళీ ప్రాంతానికి సంబంధించి ఈ ఊరి ఈ యొక్క జిల్లా అల్లుడిగా ఈ ప్రాంతానికి సంబంధించి కూడా కొంత అభివృద్ధి చేయాలని ఆలోచన ఉంటుంది. కాబట్టి తప్పకుండా హన్మకొండ, వరంగల్ కాబట్టి ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించిన బాధ్యతగా ఈ మా సోదరుడు రాజేందర్ గారు చెప్పినట్టుగా ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాడు. తప్పకుండా మరి ఏం చేస్తుంది ప్రేమ ఆప్యాయత ఇక్కడ ఉండేటువంటి అందరూ మరి ప్రకాష్ అన్న మేము యూనివర్సిటీ లీడర్లకు తెలుసు, సుధారణ యొక్క మాతో తెలంగాణ ఉద్యమాల కాన్స్టిట్యూషన్ నుంచి వెంకటరామన్న విధంగా ఒక 6 నుంచి 35 ఏళ్ల నుంచి ఉన్నటువంటి ఒక స్నేహితులతో తప్పకుండా కాదన లేకుండా కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తాం. ఈ ప్రాంత అభివృద్ధికి మంత్రిగా నేను 2 మండలాల పొత్తే కావచ్చు, అయినా తప్పకుండా మీ అందరి యొక్క అభివృద్ధికి బాధ్యతగా నా వ్యవహారాన్ని రాష్ట్ర మంత్రిగా ఈ యొక్క మీ ప్రజాపాలన ప్రభుత్వంలో వ్యవహరిస్తానని మనం చేస్తూ మరొకసారి అందరికీ నిర్వాహకులకు, ముఖ్యంగా తిరుపతి రెడ్డి గారి టీంకు, ఎందుకంటే ఇవి హైదరాబాద్కి పరిమితమే కాదు, ఇది 3rd ఎడిషన్ కూడా విజయవంతంగా నిర్వహించే కార్యక్రమం మీరు కలిసినప్పుడు కూడా సంతోషం అనిపించింది. మీకు తప్పకుండా అభినందనలు, అన్ని రకాల ప్రోత్సాహకం సహకారం ఉంటుందని మనం చేస్తూ మరొకసారి నమస్కారం చెప్తూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. Thank you, sir. Thank you so much.